ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు మిమ్మల్ని చాలా మాటలని బాధ పెట్టాను. అందుకే ఇలా సారీ చెప్పి నా సంస్కారాన్ని కాపాడుకుంటున్నాను. చెప్పండి ఆనంద భైరవి గారు, ఆ రోజు జరిగిందేంటో ఈరోజు మనకి దాంతో పనిలేదు. ఒకటే మాటండి, ఎల్లుండి మీ అమ్మాయిని చూసుకోవడానికి మేం వస్తున్నాం. మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా? అయ్యో, అభ్యంతరమా? ఎంత మాట సరోజారావు గారు. మీ నుంచి బంధుత్వాన్ని కోరుకుని మరొకసారి మీతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిద్దామని సంకల్పంతో నేనే మీకు కాల్ చేశాను. కానీ మీరే నాకిలా సర్ప్రైజ్ ఇస్తారని ఊహించలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. మీ మంచితనాన్ని, మీ పేరుని ఒకరు పాడు చేయాలనుకున్నా అది ఎవరి వల్ల కాదు ఆనంద భైరవి గారు. చెప్పండి ఆనంద్ గారు, ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది, మరి పెళ్లి చూపులు కానిద్దామంటారా? తప్పకుండా. మీ రాక కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా చేసుంచుతాం. సంతోషం ఆనంద భైరవి గారు, చాలా సంతోషం. ఉంటానండి. అలాగేనండి, చాలా సంతోషం. ఏంటానందా, చాలా సంబరంగా ఉన్నావు? ఏదైనా శుభవార్త? అవునక్క, ఎల్లుండి లహరిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. అలాగా? ఎంతకీ అబ్బాయి వాళ్ళెవరు? మొన్న రావాల్సిన వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు కదా, మళ్ళీ వాళ్లకే కాల్ చేశానక్క. సరోజారావు గారి ఇంటి సంబంధమా? అవునక్క. ఆనంద, కాదనుకుని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళని కలుపుకోవాలి అనుకోవటం మనం తగ్గిపోయినట్టుంటుందనా అక్క? ఆ సరోజారావు గారి స్థానంలో నువ్వున్నా నేనున్నా కుటుంబ గౌరవం గురించి అలాగే ఆలోచించేవాళ్ళమేమో కదా. జీవితంలో అపార్థాలు రావడం మామూలే అక్క. కానీ తిరిగి అర్థం చేసుకోవడానికి గొప్ప వ్యక్తిత్వం కావాలి. సరోజారావు గారు మన కుటుంబాన్ని అర్థం చేసుకోవడమే కాదు, తన తప్పుని తెలుసుకుని సంస్కారంతో సారీ కూడా చెప్పారు. ఏంటానంద నువ్వు అనేది? సరోజారావు గారు సారీ చెప్పారా? అవునక్క. ఆవిడికి పంతాల కన్నా బంధాలు ముఖ్యమని, కుటుంబ గౌరవాన్ని మించిన గొప్పదనం మరొకటి లేదు అని ఒక్క ఫోన్ కాల్తోనే తేల్చి చెప్పేశారు. ఇంక మనకేం కావాలక్కా? మంచిదే ఆనంద, మనల్ని కాదన్న వాళ్లతో సంబంధం ఎందుకులే అనుకున్నాను. కాని వాళ్లే కదా ముందు మనల్ని కావాలనుకుని వచ్చారు. తప్పు తెలుసుకుని మన కోసం ఈ రోజు తగ్గటానికి కూడా వెనకాడలేదు అంటే మన గౌరవం కూడా ఎక్కడా తగ్గిపోలేదు. వాళ్లది మంచి కుటుంబం ఆనంద. అర్థం చేసుకునే అత్త ఉందంటే లహరి తప్పకుండా ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. అంటే త్వరలోనే మన ఇంట పెళ్లి బాజాలు మోగపోతున్నాయన్నమాట. అయితే వెంటనే ఈ విషయం అందరికీ చెప్పేసే ఆనంద. అదేంటి దర్శన్, గది అలానే ఉంది, తెచ్చిన పువ్వులు అలాగే ఉన్నాయి. హలో, ఏంటి విగ్రహంలో అలా కూర్చున్నావు? రూమ్ ని పూలతో డెకరేట్ చేయమని చెప్పాను కదా. ఏవండి, మీ భార్యగా మీరేం చెప్తే అది చేస్తానండి. కానీ వేరొక అమ్మాయితో శోభనం చేసుకుంటాను, గది డెకరేట్ చేయమంటే అది ఎంత నీచమండి. ఆ పని నేను చేస్తానని ఎలా అనుకుంటున్నారు? అవునా?
నీ దృష్టిలో ఇదే నీచమైన పనైతే నా మనసుకి నీతో కాపురం అనే ప్రోగ్రాం అంటే ఇంకెంత నీచం అనిపించాలి. నేను మీ భార్యనండి. మీరు నా మెళ్ళో తాళి కట్టారు. కట్టిన ప్రతి తాడు తాళ్ళైపోదు. మనసులో లేని ఏ ఆడది పెళ్ళంగా కాపురానికి పనికిరాదు. దర్శన్, ఈ టైంలో తనతో ఏంటి డిస్కషన్? ఈవిడ గారు డెకరేషన్ చేయనంత మాత్రాన మన ఈ సెలబ్రేషన్ ఆగిపోతుందా? దర్శన్ చూడు, ఈ రాత్రి మనకు మత్తును గమ్మత్తును పంచడానికి ఈ మల్లెలు గులాబీలు ఎంతలా ఎదురు చూస్తున్నాయో. దర్శన్, పువ్వులు వాడిపోకముందే వాటి సువాసనను అనుభవించాలి. తనతో మాట్లాడుతూ మూడ్ పాడు చేసుకోకుండా ఈ డెకరేషన్ ఏదో మనమే చేసుకుందామా? కరెక్ట్ కదా? ఎందుకు నేను అనవసరంగా రొమాంటిక్ మూడ్ ని కిల్ చేసుకుంటున్నాను? నేను మగాణ్ణే కాదు అని లెటర్ రాసి సర్టిఫైడ్ చేశావు కదా. రేపొద్దున్నే సమీర చెప్తుందిలే మ్యాచ్ రిజల్ట్ ఏంటో. విని బాగా ఎంజాయ్ చెయ్యి, ఓకేనా? అసలు ఇంత దారుణంగా అలా ఎలా మాట్లాడుతున్నారండి? పెళ్లి చేసుకుని మీ జీవితంలోకి మరొకరు వచ్చాక కూడా కాపురంలో నిప్పులు పోయడానికి సిద్ధపడి వచ్చిందంటే ఈ సమీర గురించి ఒక్కసారి అర్థం చేసుకోండి. తను కరెక్ట్ కాదండి. ఏ సమీరా, మర్యాదగా మా జీవితంలో నుంచి వెళ్ళిపో. పో ఇక్కడి నుంచి. హలో, ఎవరు నువ్వు? ఈ హనీమూన్ ట్రిప్పు మా కోసం. నువ్వు మాతో వచ్చినా దేనికి పనికిరాని ఎక్స్ట్రా లగేజీ మాత్రమే. ఇక్కడ ఉండాల్సింది తను, వెళ్లాల్సింది నువ్వు. అర్థమైందా? ఏవండి, మీరు మరీ భరి తగ్గించి దాంతో ఇలా చేయడం. ఇక్కడ జరిగేదంతా అత్తయ్య గారికి తెలిసిందంటే మిమ్మల్ని క్షమించదు. చా, అవునా? నేనంతా అన్కాన్షియస్ గా తనతో కలిసి వచ్చాననుకుంటున్నావా? తెగించా, అన్నింటికీ తెగించా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.